మాతృమూర్తులందరికీ నమస్కారములు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఫౌండర్ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు మాతృత్వం గురించి అందించిన సందేశం మనం విందాం. మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ యొక్క సార్థకత్వం. అమ్మ అనిపించుకుంటేనే స్త్రీమూర్తికి గౌరవం అన్న ఓ మహాకవి పలుకులు అక్షర సత్యాలు. శిశువును గర్భాన ధరించి నవమాసాలు మోసి అనేక శారీరక బాధలు సహించి బిడ్డను ఈ భూమికి స్వాగతించే స్త్రీమూర్తి ప్రప్రథమంగా మాతృత్వపు మధురిమను చవిచూస్తుంది. పొత్తిళ్లలోని పసికందును అత్యంత మురిపెంతో లాలించి సంరక్షిస్తూ పారాడే ప్రాయంలో అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ బుడిబుడి నడకల వయస్సులో తన వ్రేలు ఆసరాగా అందించి నడక నేర్పుతూ భవిష్యత్తులో ఒక మహనీయ వ్యక్తిత్వం కలిగిన వానిగా తన బిడ్డను తీర్చిదిద్దే ఘనమైన బాధ్యత మాతృమూర్తిది. దివ్య మాతృమూర్తులు తన బిడ్డలను మాతృబిడ్డలను సరిసమానమైన ప్రేమానురాగాలతో పెంచిన కుంతి ధర్మరాజులోని ధర్మ నిరతికి అంకురార్పణ చేసిన శ్రీకారం చుట్టిన దివ్య మాతృమూర్తి. పొత్తిళ్లలో దొరికిన పసిపాపను పెంచి అత్యంత త్యాగధనుడిగా తీర్చిదిద్ది రాధేయుడిగా చరిత్రలో కర్ణుని నిలబెట్టిన రాధలోని మాతృమూర్తిత్వమే చారిత్రాత్మకమైన మాతృత్వం. ఉగ్గుపాలతో దైవభక్తిని వీరత్వాన్ని రంగరించి తన జాతి ఉద్ధరణ కోసం ఛత్రపతి శివాజీని సమాయత్తం చేసి చరిత్రకెక్కిన మహత్తర మాతృమూర్తి జిజియాబాయి. భరతజాతి బానిసత్వ బంధనాలను త్రుంచడానికి అహింసను ఆయుధంగా ఎంచుకున్న పూజ్య బాపూజీలోని అహింసాతత్వానికి పునాది ఆయన తన తల్లి పుతలీబాయికిచ్చిన వాగ్దానమే కదా. వీరందరూ తమ తమ బిడ్డలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన మాతృమూర్తులుగా మనకు సుపరిచితులే. ఘనులు గర్భస్థ శిశువులు. తల్లి గర్భంలో ఉండగానే తన తల్లికి నారద మహర్షి చేస్తున్న ఉపదేశాన్ని తాను గ్రహించి నారాయణ మంత్రాన్ని స్వీకరించి గొప్ప విష్ణుభక్తుడై నరసింహావతారానికి కారకుడైన ప్రహ్లాదుడు మనకు తెలుసు. సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు తండ్రి అర్జునుడు తన తల్లికి చెబుతున్న పద్మవ్యూహ తంత్రాన్ని తాను గ్రహించి మహాభారత యుద్ధంలో పద్మవ్యూహంలోకి ప్రవేశించడం కూడా మనకు తెలుసు. అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉండగానే తండ్రి చదువుతున్న వేదాన్ని విని ఆ వేదాన్ని తాను నేర్చుకోవడం కూడా మనకు తెలుసు. అంటే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే విషయాలను గ్రహించే శక్తి ఆ గర్భస్థ శిశువుకు ఉంటుంది అన్నమాటే కదా. అంతేకాకుండా గర్భం ధరించినప్పటి నుండే తల్లి పరిస్థితులు లోపలున్న శిశువు మీద ప్రభావం చూపుతాయనే కదా అర్థం. ఇంతటి మహత్తరమైన ప్రభావాన్ని చూపగలిగే ఆ తల్లి నివసించే వాతావరణం, పరిస్థితులు, శారీరక మానసిక స్థితిగతులు ఏ విధంగా ఉండాలి? ఉన్నతమైన బిడ్డ కావాలని ఆకాంక్షించే తల్లి తన పరిస్థితులను ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి? నెగటివ్ వైబ్రేషన్స్. ప్రస్తుతం మనమంతా యాంత్రికమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. బాహ్య ప్రపంచంలోని మిథ్యా ఆడంబరాల వెంట ఉరుకులు పరుగులు తీస్తున్నాం. ప్రతిక్షణం తీవ్రమైన శారీరక మానసిక ఒత్తిడి, అశాంతి, అసంతృప్తి, స్ట్రెస్, స్ట్రెయిన్, టెన్షన్. గర్భంతో ఉన్న తల్లి పరిస్థితులు ఇటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ కలిగి ఉంటే లోపల ఉన్న శిశువు ఆరోగ్యంగా ప్రశాంతంగా ఎలా ఉంటుంది? ఉండదు. తల్లిలోని ఆందోళన, అశాంతి వంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ఆ బిడ్డకు కూడా తప్పకుండా సంక్రమిస్తాయి. ఇవేనా భావితరాలకు వారసులైన మన చిన్నారులకు మనం ఇవ్వవలసినవి? అసలు మనమంతా ఈ రకమైన అశాంతి, ఆందోళనలతో నిరంతరం ఎందుకు తప్పిస్తున్నాం? వ్యర్థ ఆలోచనలు. సత్యం తెలుసుకోలేక మనలోని అంతర్ప్రపంచాన్ని విస్మరించినందువల్ల, మనలోనే ఉన్న అసలైన నేనును గుర్తించలేకపోతున్నందువల్ల, రోజులో కొంచెం సేపైనా ఆ అసలైన నేనుతో కలిసి ఉండలేకపోతున్నందువల్ల, అనుక్షణం వ్యర్థమైన ఆలోచనలతో మనకు మనం పెడదారి పట్టి తద్వారా ఈ భూమి మీదకు రాగోరుతున్న బిడ్డలకు కూడా వాటిని సంక్రమింపచేస్తున్నాం. మరి దీని నుండి బయటపడేదెలా? వీటన్నింటికీ సరి అయిన సమాధానం ధ్యానం. ధ్యానం సర్వరోగ నివారిణి, సకల సౌఖ్యప్రదాయిని. ధ్యానం అంటే మనస్సును పరిశుభ్రం చేసుకోవడమే. ధ్యానం
ప్రతి వారికి అవసరం. అయితే బిడ్డకు జన్మనివ్వబోయే తల్లికి అత్యంత అవసరం. ఆ బిడ్డ ఈ లోకానికి ఆనందంగా ఇష్టంగా రావాలంటే తల్లి తప్పనిసరిగా ధ్యానం చెయ్యాలి. రోజుకు 2 సార్లు ప్రొద్దుట రాత్రి కనీసం అరగంటైనా చెయ్యాలి. ధ్యానం చెయ్యడం చాలా సులభం. సుఖంగా మనకు అనుకూలమైనట్టుగా కూర్చోవచ్చు. క్రింద గాని, కుర్చీపై గాని, సోఫాలో గాని, మంచం మీదైనా సరే 2 చేతులు వ్రేళ్లలోకి వ్రేళ్లు పోనిచ్చి కళ్ళు మూసుకుని మనలో సహజంగా జరుగుతున్న శ్వాసను అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండాలి. అంతే. మధ్య మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటే ఎప్పటికప్పుడు వాటిని కట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ శ్వాసనే గమనిస్తూ ఉండాలి. ఆలోచించకూడదు. ఆలోచనలలో కొట్టుకుపోకూడదు. ఈ ధ్యాన అభ్యాస క్రమంలో, ఈ ఆనాపానసతి శ్వాసానుసంధానం క్రమంలో నెమ్మది నెమ్మదిగా ఆలోచనలు వాటంతట అవే తగ్గిపోతాయి. శ్వాస కూడా నెమ్మదిస్తుంది. అనతి కాలంలో ఆలోచనారహిత స్థితి కలిగి మనస్సు శూన్యం అయిపోతుంది. విశ్వంలోని ప్రాణశక్తి, విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ మనలోకి ప్రవేశిస్తుంది. నాడీ మండల శుద్ధి జరిగి ఆరోగ్యం కలుగుతుంది. తల్లి చేసే 1 గంట ధ్యానం తనకే కాక తనలోని శిశువుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంతో ఆనందంగా ఈ లోకంలోకి అడుగు పెడుతుంది. సజ్జన సాంగత్యం. రోజంతా పనికిరాని మాటలతో, ఇతరుల విషయాలతో కాలక్షేపం చేయకుండా వీలైనంత మౌనాన్ని పాటించాలి. ఇతర ధ్యానులతో ధ్యానానుభవాలను పంచుకుంటూ సజ్జన సాంగత్యం చేస్తుంటే లోపల ఉన్న బిడ్డ జన్మించిన తరువాత కూడా ధ్యానం పట్ల అవగాహన కొనసాగుతుంది. స్వాధ్యాయం. హింసాత్మకమైన కుయుక్తులతో కూడిన టీవీ సీరియల్స్, సినిమాలు చూడటం తగ్గించుకుంటూ మహనీయుల జీవితాలకు సంబంధించిన ఆధ్యాత్మిక సత్యాలను వివరించే పుస్తకాలను అధికంగా చదువుతూ ఉండాలి. అంటే స్వాధ్యాయం ప్రతి కాబోయే తల్లి అలవాటు చేసుకోవాలి. తద్వారా లోపల ఉన్న శిశువు తనకింతటి అమూల్యమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తున్న తల్లి పట్ల పరిపూర్ణమైన ప్రేమ, కృతజ్ఞత తప్పక కలిగి ఉంటుంది. ఎందుకంటే జన్మించే వరకు గర్భస్థ శిశువు పూర్ణ జ్ఞానం, విచక్షణ కలిగి ఉంటుంది కనుక. శాకాహారమే యుక్తాహారం. తల్లి మాంసాహారం తీసుకుంటే లోపల ఉన్న బిడ్డ యావగించుకుంటుంది. ఎందుకంటే పూర్ణ జ్ఞానము, విచక్షణ కలిగినందువల్ల జీవహింస మహాపాపం అని వాళ్లకు తెలుసు కనుక. అందుకని శాకాహారమే యుక్తాహారం. కాయగూరలు, పళ్ళు విరివిగా తీసుకుంటూ ఉండాలి. అయితే ఒకేసారి ఎక్కువగా కాకుండా ప్రతిసారి మితంగా ఎక్కువ సార్లు తీసుకోవాలి. యుక్తాహార విహారస్య అని భగవద్గీతలో ఉంది కదా. ప్రకృతి మంచి సంగీతం, ఇంకా శ్రావ్యమైన సంగీతాన్ని వింటూ ఉండాలి. ప్రతి కాబోయే తల్లి విశేషంగా శాస్త్రీయ సంగీతాన్ని రోజంతా వింటూనే ఉండాలి. గాత్ర సంగీతం కన్నా వాయిద్య సంగీతం, వాద్యనాదం మరింత శక్తిదాయకం. ఆహ్లాదకరమైన ప్రకృతిలో గడుపుతూ ఉండాలి. అదేవిధంగా మంచి ప్రకృతి దృశ్యాలు, అందమైన పిల్లల ఫోటోలను చూస్తూ సంతోషంగా ఉంటూ ఉంటే లోపల ఉన్నంతకాలం ఆ శిశువు ఆనందంగా ఉంటుంది. జన్మించాక కూడా జీవితాంతం ఆనందంగా ఉండే ప్రవృత్తిని కలిగి ఉంటుంది. తల్లే ప్రథమ గురువు. సృష్టిలోని ప్రతి ప్రాణికి తల్లే ప్రథమ గురువు. బిడ్డ జన్మించాక తల్లి తన బిడ్డకు చిన్న వయస్సులోనే అంటే 5 సంవత్సరాలకే ధ్యానం నేర్పిస్తే ఇక ఆ బిడ్డ శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా తీర్చిదిద్దబడుతుంది. ఆత్మ సంతృప్తిని కలిగి ఉంటుంది. ఏ మాతృమూర్తి అయినా తన బిడ్డలకు ఇంతకు మించిన గొప్ప ఆస్తిని ఇవ్వలేరు. అంతేకాకుండా తల్లి తన పిల్లలలో తోటివారితో ఇంకా ఇతర జీవుల పట్ల స్నేహభావాలను పెంపొందించాలి. సకల ప్రాణికోటి పట్ల మిత్రత్వ సంస్కృతిని కలిగింపజేయాలి. ఇంకా ముందుకు పోయి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని ఆ బిడ్డలలో కలిగించాలి. కోటీశ్వరుడు. భౌతికమైన కోటానుకోట్ల ఆస్తులు మనశ్శాంతిని కొనిపెట్టలేవు.
నిత్య ఆనందంగా అనుక్షణం మనశ్శాంతితో ఉన్నవాడే నిజమైన కోటీశ్వరుడు. తన బిడ్డను అసలైన కోటీశ్వరునిగా తీర్చిదిద్దగలిగే ధ్యానాన్ని నేర్పించిన మాతృమూర్తి జన్మ ధన్యం. అటువంటి తల్లి కడుపున పుట్టిన ఆ బిడ్డ జన్మ ధన్యం. అందుకే ప్రతి గర్భిణి, ప్రతి తల్లి, ప్రతి స్త్రీ ధ్యాని కావాలి. ప్రతి బిడ్డను ధ్యానిగా చేయాలి. గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకోవలసిన ఆహారం: ప్రతి 3 గంటలకు ఒకసారి ఆనందిస్తూ ఆస్వాదిస్తూ కొద్ది కొద్దిగా ఆహారం తినాలి. మాంసాహారం గుడ్డుతో సహా పూర్తిగా మానివేయాలి. సోయాబీన్స్, రాజ్మా, మష్రూమ్స్, పన్నీర్, కాబూల్ ఇచ్నా, మిల్ మేకర్, బీన్స్, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తినాలి. డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, అంజూర్ మొదలైనవి తప్పనిసరిగా మితంగా రోజు తీసుకోవాలి. గర్భవతిగా ఉన్నప్పుడు చేయవలసిన పనులు: మంచి సంగీతం వినడం, ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక సినిమాలు, హాస్య సినిమాలు చూడాలి. అనవసరమైన పనికిరాని మాటలు మాట్లాడరాదు. ఇతరుల కష్టాలు, బాధలను సాధ్యమైనంత వరకు వినకపోవడం మంచిది. ప్రకృతిలో చెట్ల మధ్య ఎక్కువగా గడపాలి. పిరమిడ్ క్యాప్ పొట్టపై పెట్టుకొని కొద్దిసేపైనా పడుకోవాలి. పొట్టకు ఇయర్ ఫోన్ పెట్టి తల్లి లేదా తండ్రి ప్రతిరోజు విధిగా కొద్దిసేపైనా గర్భంలోని పిల్లలతో మాట్లాడాలి. అందమైన పిల్లల ఫోటోలు, విజన్ చార్ట్లు గోడకు అతికించి ప్రతిరోజు చూస్తుండాలి. సామూహిక ధ్యానం చేయడం, పిరమిడ్లో ధ్యానం చేయడం, పౌర్ణమి రోజు విధిగా ఎక్కువసేపు ధ్యానం చేయాలి. మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలనే వాస్తవాన్ని సదా జ్ఞాపకం ఉంచుకోండి. ఆందోళన, టెన్షన్, భయం లాంటి వాటికి దూరంగా ఉండాలి. తేలికగా ప్రసవమవుతుందని పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఉండండి. మీరు ఏదైతే విశ్వసిస్తారో అదే మీ జీవితంలో వాస్తవంగా జరుగుతుంది. పిల్లల మెదడు సామర్థ్యం: పుట్టినప్పుడు చాలామంది పిల్లలలో 100 బిలియన్ల సెల్స్ పనిచేస్తూ ఉంటాయట. 50 ట్రిలియన్ల సెల్స్ శరీరంలోని అన్ని భాగాలకు అనుసంధానించబడి ఉంటాయి. పిల్లలు పుట్టిన 6 నెలల వరకు ప్రపంచంలోని భాషలన్నీ అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. కానీ వారి తల్లిదండ్రులు ఒకే భాషను మాట్లాడుతూ ఉన్నట్లయితే దానిని మాత్రమే నేర్చుకుంటారు. మీకు వచ్చిన అన్ని భాషలలో మీ పిల్లలతో మాట్లాడుతూ ఉండండి. అప్పుడు తేలికగా వారు అన్ని భాషలు నేర్చుకోగలుగుతారు. వారిలో సామర్థ్యాన్ని పెంచే విధంగా కృషి చేయలేకపోతే 8 నెలల వయసు ఉన్న పిల్లలలో 100 ట్రిలియన్ల సెల్స్ పనిచేయడం ఆపివేస్తాయట. 10 సంవత్సరాల లోపు పిల్లలలో 500 ట్రిలియన్లు సెల్స్ పనిచేయడం ఆపివేస్తాయి. పిల్లలు పుట్టిన మొదటి 3 సంవత్సరాల లోపు వారిలో సృజనాత్మకతను పెంచే విధంగా కృషి చేయనట్లయితే మెదడు సామర్థ్యము క్రమేపీ తగ్గిపోవడం మొదలుపెడుతుంది. కనీసం 12 సంవత్సరాల లోపైన తల్లిదండ్రులు పిల్లలలోని ప్రతిభను గుర్తించి వారికిష్టమైన రంగాలలో ప్రావీణ్యతను సంపాదించుకునేలా ప్రోత్సహించాలి. ముఖ్యమైన అంశాలు: శిశువు పుట్టిన 12 గంటలలోపే బోర్లా పడుకోబెట్టి క్రాలింగ్ చేయించాలి. గర్భవతిగా ఉన్నప్పటి నుండే కడుపు మీద చెయ్యి పెట్టుకొని శిశువుతో మాట్లాడుతూ ఉండండి. 15 రోజుల నుండి టబ్లో నిర్ణీత ఉష్ణోగ్రతతో నీళ్లు పోసి శిశువుచే ఈత కొట్టించవచ్చు. శారీరక వ్యాయామాలు ఆహారం తీసుకునే ముందే చేయించాలి. శారీరక వ్యాయామంలో శిశువుకు నెక్ కాలర్ తప్పనిసరిగా ఉపయోగించాలి. పిల్లలు రాత్రి మెలకువగా ఉంటే మంచి సంగీతం, సీడీలు వినిపించండి. హాయిగా ఆడుకుంటారు. మీరు ప్రతి పని చేసే ముందు పిల్లలతో చెప్పండి. చక్కగా అర్థం చేసుకుంటారు. పిల్లలను 2x2 లేదా 4x4 పిరమిడ్ క్రింద పడుకోబెట్టడం వలన ఎంతో ప్రాణశక్తిని పొంది ఆరోగ్యంగా పెరుగుతారు. సరైన శిక్షణను ఇవ్వగలిగితే పిల్లలు పుట్టిన 12 గంటల నుండే పాకగలుగుతారు. 4 సంవత్సరాలలోపు పిల్లలు 10 భాషలు నేర్చుకోగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు. పిల్లల అనారోగ్య సమస్యలను, పనికిరాని అలవాట్లను స్లీపింగ్ సజెషన్తో తేలికగా తగ్గించవచ్చు.
ఆకలితో ఉన్నవారికి పచ్చడి అన్నం పెట్టినా అపరిమితంగా సంతోషిస్తారు. ఆకలి తీరాక పంచభక్ష పరమాన్నాలు వడ్డించినా ప్రయోజనం ఉండదు. అలాగే పిల్లలు పుట్టినప్పటి నుండి 4 సంవత్సరాల వరకు నేర్చుకోవాలనే తపనతో ఉంటారు. అప్పుడు వారికి సరైన శిక్షణను ఇస్తే జీవితాంతము వారు నేర్చుకోగలిగే జ్ఞానాన్ని ఈ 4 సంవత్సరాలలోనే నేర్చుకోగలరనే వాస్తవాన్ని తెలియచెప్పడమే ధ్యాన మాతృత్వం యొక్క ఉద్దేశ్యం.